బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో వరంగల్ జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొండా సురేఖ, మురళి వ్యవహారంపై మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ను ఉమ్మడి వరంగల్ కు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, కీలక ముఖ్య నేతలు కలిశారు. అందులో కలిసిన వారిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కీలక భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మరియు వారి భర్త మాజీ మంత్రి కొండ మురళీధరరావు ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన చేసినటువంటి కీలక వ్యాఖ్యల పైన ఈ యొక్క మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ జన్మదినోత్సవం రోజున వరంగల్ కోచ్ మైదాన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటు కడియం శ్రీహరిని, ఇటు రేవూరు ప్రకాష్ రెడ్డిని, ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మరియు మిగతా టీడీపీ బ్యాచ్ అంటూ కూడా కొన్ని విమర్శలు చేశాడు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను నాయన్ రాజేందర్ రెడ్డిని రెడ్డి వర్గం అంటూ కూడా, అదేవిధంగా భద్రకాళి బంగారు కోనం పేరుతో అతని నియోజకవర్గంలో ఏలు పెట్టడము, ఇలా పలువురు ఎమ్మెల్యేలను వాళ్ళ అధికారాలను ఉపయోగించి, మంత్రి పదవిని ఉపయోగించి పలు దేవాలయాల కమిటీలలో కూడా ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా వారి ప్రమేయం లేకుండా వీరికి తలదూర్చడమే కాకుండా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో అయితే అటు ముఖ్యంగా అటు సీఎం రేవంత్ రెడ్డిని కోటరీ, టీడీపీ కోటరీ అంటూ కూడా అనడము, అక్కడ ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడం, ఇక్కడ టీడీపీ బ్యాచ్ అంతా కలిసి వేం నరేందర్ రెడ్డితో సీఎం వద్ద మాపై కుట్రలు చేస్తున్నాడంటూ అనే విధంగా వచ్చే విధంగా ఏదైతే కొండమురళి వ్యాఖ్యలు చేశాడో దీనిపైన ఎమ్మెల్యేలంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వారి మంత్రి పదవి వచ్చే సంవత్సరంన్నర పూర్తయి 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మేము ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము భరించాం తప్ప, అయినా కూడా బహిరంగంగా ఇలా మాట్లాడాన్ని శుక్రవారం రోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో కీలక భేటీ అయిన నేపథ్యంలో అధిష్టాన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భేటీ అయ్యారు. ఆ తరుణంలో సిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి మీరు ఏదున్నా కూడా అధిష్టానానికి లిఖిత పూర్వకంగా కలిసి ఇవ్వాలి తప్ప బహిరంగంగా మీరు ఎలాంటి వ్యాఖ్యలు కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టకూడదని చెప్పేసి సలహా ఇవ్వడంతో ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసి లిఖిత పూర్వకంగా పలు ఆధారాలతో సహా కొండ దంపతులు స్థానిక ఎమ్మెల్యేలపై, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయాలపై లిఖిత పూర్వకంగా పూర్తి ఆధారాలతో సహా ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారికి అందజేశారు. సాయంత్రం పిసిసి అధ్యక్షుడిని కూడా కలిసి తమ యొక్క మొరను చెప్పుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కలిసి కొండ దంపతులపై కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మీనాక్షి నటరాజన్ కలిసి ఈ కీలక భేటీలో పలు అంశాలపై చర్చించారు. వారు కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు కూడా అడిగారు. అయితే ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి, ఎందుకు చేశారు, దానిపైన మీరు ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారు అని మీనాక్షి నటరాజన్ కూడా తిరిగి ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానాలుగా పార్టీ లైన్ దాటకుండా మేము ఎమ్మెల్యేలుగా ఎవరిని నొప్పించకుండా ఈ యొక్క వ్యవహారంగా వ్యవహరిస్తున్నా కూడా వారు కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ మంత్రి కొండ దంపతుల పైన ఈ యొక్క కంప్లైంట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కలిసి కంప్లైంట్ చేయడం అయితే ఇది ఏ చర్చకు దారితీస్తుంది అనేది తెలిసింది. ఒకవేళ వీరు ఇచ్చిన ఆధారాలను కనుక పరిశీలించి వేటు వేస్తారా అనే చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే కొండ దంపతుల వ్యవహారము కొంత ప్రతిసారి నిత్యము వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో అటు పార్టీకి, ఇటు అధిష్టానానికి, ఇటు ప్రభుత్వానికి ముగ్గురికి తలనొప్పిగా మారింది. అయితే ఈ వ్యవహారం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరికేలే లేదు. కాబట్టి 4 ఎమ్మెల్యేలు, అటు పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ ఇలా కీలకమైన ముఖ్య నేతలు వరంగల్లో ఈ యొక్క మంత్రి కొండ దంపతులతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని ఎలా నచ్చచెప్తారు, ఇటు లేదంటే మంత్రికి వార్నింగ్ ఇస్తారా, లేదంటే వేటు వేస్తారా అనేది మాత్రం కూడా పలు డిమాండ్లతో కూడినటువంటి కంప్లైంట్స్ చేసినట్టు మనకు తెలుస్తుంది.
మొత్తానికైతే సోని వరంగల్ కాంగ్రెస్ సంబంధించింది అయితే గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. మరి అధిష్టానం దీనికి ఏ విధంగా చెక్ పెడుతుందో చూడాలి. మొత్తానికైతే ఈ రోజు మీనాక్షి నటరాజన్ కోసే కలిసి కంప్లైంట్ చేశారు. అనంతరం సీఎం ను పిసిసి అధ్యక్షుని కూడా కలుస్తామనేది మనకు ఉన్న సమాచారం. వారిని కూడా కలిసాక వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మొత్తానికైతే మరి కాసేపట్లో ఆ భేటీ అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడతారా లేదా అనేది మాత్రం చూడాలి. కానీ భేటీలో మాత్రం కీలక అంశాలను మాత్రము ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించింది. ప్రభుత్వంలో ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఆ ఎమ్మెల్యేలను ఇలా ఇబ్బందులకు గురి చేస్తే రానున్న రోజులలో ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. అయితే ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకొని మంత్రిని కట్టడి చేసి కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై కూడా తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధమనే విధంగా అటు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన కొన్ని విషయాలను అయితే చెప్తున్నారు. సోని మొత్తానికైతే